పరమాత్ముడు ఒక్కపారి సృష్టించాడు అంతే. మనం అనుకుంటాం మాటి మాటికి సృష్టిస్తున్నాడని. లేదు, ఒకే పర్యం సృష్టించాడు. కంప్యూటర్ ఇది. మనమే మళ్ళీ మళ్ళీ అటుపట్టి ఇటుపడి ఇటుపడి అటుపడి ఇటుపడి 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 అనేక జన్మలు ఎత్తుతున్నాం. ఈ సర్కిల్లో చేరుకున్నాం. మనం మాయా సర్కిల్లో చేరాం, తిరుగుతూనే ఉన్నాం. ఎన్ని జన్మలు తిరిగామో, ఎంత పరీక్ష మనకు, ఎంత మనుషులు జన్మం, ప్రాణి జన్మలు ఎత్తాం మనం. అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, కోపం వస్తే నేను చూడు మనిషి కాదు అని. ఓ నువ్వు చెప్పుకుంటావు. నాకు చాలా కోపం వస్తే చూడు నేను ఎట్లా మారిపోతానో, పందిగానో ఏదో అట్లా క్రూర మృగంగానో మారిపోతా. కారణం పూర్వజనం వాసన నీకు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంట్లో అట్లా కామంతో కానీ, క్రోధంతో కానీ, దురాశతో కానీ నువ్వు అట్లా ఆడుతూ ఉంటావు. పూర్వజనం భూతం నీకు వచ్చి పట్టుకుంటుంటుంది అప్పుడప్పుడు ఇంట్లో. నువ్వు అట్లా ఆడతావు, నోరు తెరిచి చెప్తావు కదా నువ్వేనే, నేను మనిషి కాదు జాగ్రత్తగా ఉండు అని. అంటే నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు, నీకు కలిగినటువంటి జన్మలు జ్ఞాపకం చేసుకుంటున్నావు. అన్ని జన్మలు మనం ఎత్తి వచ్చాం. అయితే దీనికి మోక్షమే లేదండి, లేనే లేదు మోక్షం. కడాకంఠ్యంగా చెప్తున్నా నేను, మీకు లేదు.